మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, సుమన్ టీవీ చీరాల. చీరాలలో మనము ఇప్పుడు చీరాల మండలం బాపట్ల జిల్లా సాయి కాలనీలో ఉన్నామండి. ఇక్కడ దేవరకొండ ప్రేమ్ సాగర్ సన్ ఆఫ్ ప్రవీణ్ కుమార్ గారు. ప్రవీణ్ కుమార్ గారు కూడా తైక్వాండోలో బ్రాంజ్ మెడలిస్ట్ ఒక 15 years బ్యాక్. అతని ఇన్స్పిరేషన్ తోటి మన ప్రేమ్ సాగర్ ఈజ్ జస్ట్ 18 years యంగ్ పర్సన్. సో అతన్ని మనం చాలా అప్రిషియేట్ చేయాలి. యాక్చువల్ గా ఇంత చిన్న వయసులో అతన్ని వాళ్ళ ఫాదర్ గారి ఇన్స్పిరేషన్ తోటి తీసుకొని అతను అనేక మెడల్స్ సాధించారు. ఇప్పుడు టోటల్ గా నేషనల్ వైడ్ బ్రాంజ్ సాధించడం అనేది చాలా గొప్ప విశేషం. అతను ఏమేం చేశారు, ఏం చేయబోతున్నారు, అట్లా వారి మాటలో తెలుసుకుందాం రండి. దేవరకొండ ప్రేమ్ సార్ గారు, చెప్పండి, మీరు ఈ స్టేజ్ రావడానికి అంటే ఈ రోజు నేషనల్ వైడ్ బ్రాంజ్ మెడల్ తీసుకోవడానికి మీకు పడ్డారు, ఎలా ఇంత స్టేజ్కి వచ్చారు, దానికి ఇన్స్పిరేషన్ ఏంటి, అంటే మీ ఫ్యూచర్లో అంటే ముందు ముందు ఎలా కొనసాగబోతున్నారు? అందరికీ నమస్కారం. నా పేరు ప్రేమ్ సాగర్. నేను చీరాల నుంచి మన సంఘమిత్ర నుంచి ఆడుతున్న ఒక వెయిట్ లిఫ్టర్ని. నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన సుమన్ టీవీ గారికి కూడా ఎంతో నమస్కారం. మొన్న 23-24 డిసెంబర్లో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ చెన్నై నుంచి ఆడాను నేను. దాంట్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది మనకి. 81 కేటగిరీ, 124 kg స్నాచ్, 148 kg క్లీన్ అండ్ జెర్క్ చేశాను. నాకు బ్రాంజ్ పథకం అనేది వచ్చింది. వచ్చినమ్మటనే నేను మా నాన్నగారు అది గుర్తించి ఎంతో కష్టపడి నాకు ఒకళ్ళు ముందుకు వచ్చారు స్పాన్సరింగ్ అనేది చేయడానికి. వాళ్ళ పేరు రాధే కన్స్ట్రక్షన్స్. ఎండి గారి పేరు దగ్గుమల్లి ప్రసాదరావు గారండి. సిఇఓ గారి పేరు రాధే దగ్గుమల్లి. వీళ్ళందరూ నాకు ముందుకు వచ్చి స్పాన్సరింగ్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ప్రతి మంత్ 50,000 శాలరీ ఇస్తున్నారు. ప్రతి ఇయర్ నాకు వాళ్ళ తరపు నుంచి టీషర్ట్స్ కానీ, లోయర్లు కానీ, అప్పర్లు కానీ వాళ్ళ దగ్గర నుంచే వస్తున్నాయి. నేను వాళ్ళ తరపు నుంచి ఆడతానని ఇంకా గర్వంగా చెప్పుకుంటున్నాను. వాళ్ళ రాధే గ్రూప్ నుంచి నాకు బ్రాండ్ అంబాసిడర్గా పోస్ట్ జాబ్ అనేది ఇచ్చారు. నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను అది ఇచ్చినందుకు. మళ్ళీ నాకు అంత సపోర్ట్ చేసిన నా తల్లిదండ్రులకు, నాకు చిన్నప్పటి నుంచి మా నాన్నగారు మోటివేషన్ అనేది చాలా ఎక్కువ ఇచ్చేవారు. ఎందుకంటే నాకు ఈ ఫస్ట్ గేమ్ జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఏందంటే మా నాన్నగారు మా బాబాయ్ని చూసి ఇన్స్పైర్ అయ్యారు. అంటే మా బాబాయ్ పేరు రాగాల వెంకట్ రాహుల్ అని, కామన్వెల్త్ మెడలిస్ట్ మా బాబాయ్. మళ్ళీ మా చిన్న బాబాయ్ రాగాల వరుణ్, ఆయన కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్ ప్లస్ యూత్ ఒలింపిక్స్ మెడలిస్ట్ కూడా, మా రాగుల వెంకట్ రాహుల్ అనే అబ్బాయి. అలా చేసిన తర్వాత నాకు ఒక 1 month 2 months దాకా ఇంట్రెస్ట్ ఉండేది కాదు జిమ్ మీద. తర్వాత మా నాన్నగారు మోటివేషన్ ఇచ్చి నువ్వు కూడా బాబాయ్ అంత స్థాయికి వెళ్ళాలి అని నాకు మోటివేషన్ ఇచ్చి, మా నాన్నగారు కూడా నన్ను ఇప్పుడు ఇంత స్థాయిలో ఉన్నాను, నేను ఒక బ్రాండ్ అంబాసిడర్ అంటే కారణం మా నాన్నగారు అండి. మా నాన్నగారు నన్ను ఎంతో ప్రోత్సాహంతో, మోటివేషన్తో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు నన్ను. దానికి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై ఫాదర్. చాలా పేద కుటుంబం. మంచిది, పర్లేదు. అయినప్పటికీ ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉందా? నేషనల్ ఆడారు, ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్ కి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? ఇంటర్నేషనల్ మీరు 2 సార్లు వచ్చిందండి. జస్ట్ నేను చేసుకున్న తప్పు అది. పాస్పోర్ట్ లేనందుకు 2 ఇంటర్నేషనల్ సెలక్షన్ పోగొట్టుకున్నాను నేను. నాకు పాస్పోర్ట్ లేదు, అప్పుడు అంత ఐడియా లేదు. మా నాన్నగారు పెట్టారు కూడా, అప్లై కొంచెం లేట్ అయింది. 2 ఇంటర్నేషనల్ పోయినండి. ఆల్రెడీ ఒకటి యూత్ వరల్డ్ ఛాంపియన్షిప్ అనేది ఒకటి పోయింది. 2 కామన్వెల్త్ కూడా నాకు 2 సెలక్షన్స్ పోయినాయండి. అది ఇప్పుడు నేను ప్రెసెంట్ ఏలూరులో ఉన్న మన తిప్పాని దింషా బాబు గారని మన స్టేట్ సెక్రటరీ, ఆయన సార్ దగ్గర చేస్తున్నందుకు కూడా నాకు ఎంతో గర్వంగా ఉంది. సో మీరు ఇంతవరకు అండర్-19 కింద నిజం చెప్పాలంటే చాలా అచీవ్మెంట్ ఇది మీకు. అది ఎలా అంటే మీ ఫాదర్ వల్ల కావచ్చు, మీ బాబాయ్ వల్ల ఎలా అయినా కావచ్చు. మీరు ఇంకా ఫ్యూచర్ లో ఏం కోరుకుంటున్నారు అంటే, స్పాన్సర్ రాధే గురించి చెప్పారు, బాగానే ఉంది. 5 years అగ్రిమెంట్ కూడా ఉందన్నారు, ఓకే, మంచిది. ఫ్యూచర్ లో గవర్నమెంట్ నుంచి ఏమన్నా ఆశిస్తున్నారా, లేదా ఇంకా మీకు ఏమైనా సపోర్ట్ ఇస్తే ఎవరైనా మీరు ముందుకెళ్ళి నేషనల్ దాటుకొని ఇంటర్నేషనల్కి వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఇస్తే తీసుకొని నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ ఆడి మన ఆంధ్రాకి, మన చీరాలకి ఒక గుర్తింపు ఇద్దామని నేను అనుకుంటున్నాను. నాకు ఒకటి చెప్పాలని ఉంది, అది ఏంది అంటే, ప్లీజ్ సపోర్ట్స్ ఫర్ స్పోర్ట్స్ పర్సన్స్, ఆల్ స్పోర్ట్స్. మళ్ళీ ఇంకొకటి, మా మామయ్య గారు నన్ను చిన్నప్పటి నుంచి, నేను ఇక్కడి నుంచి విజయవాడ ట్రైనింగ్ కోసం వెళ్ళేవాడిని. ఇక్కడ మా మామయ్య గారు సైకిల్ మీద ఎక్కించుకొని తీసుకెళ్తారు చేసేవాళ్ళు. మినిమం 10 kilometers మా మామయ్య సైకిల్ దొక్కుంటూ నన్ను విజయవాడ తీసుకెళ్ళి ట్రైనింగ్, ఎక్కడ తాడేపల్లి నుంచి అక్కడికి విజయవాడ ఎండింగ్ వచ్చేంత వరకు అక్కడ సైకిల్ రన్నింగ్ కొట్టించుకుంటా పక్కన మళ్ళీ సైకిల్ దొక్కుంటా అలా చేసేవాళ్ళు.
విన్నారు కదండి దేవరకొండ ప్రేమ్ సాగర్ మాటల్లో. ఇప్పుడు అతనికి ఇంటర్తో ఆగకుండా, ఇప్పుడు అతను అండర్ 19 కిందే ఉన్నాడు కాబట్టి వెయిట్ లిఫ్టింగ్ లో మంచి పేరు వచ్చింది నేషనల్ రాధే గ్రూప్ సహకారంతో. ఇంకా అతని గవర్నమెంట్ గాని సపోర్ట్ చేయగలిగితే నేషనల్ తో పాటు ఇంటర్నేషనల్ వైడ్ కూడా వెళ్ళి భారతదేశానికే మంచి పేరు తెచ్చి చీరాల్లో కూడా మంచి గుర్తింపు, బాపట్ల జిల్లా చీరాల మండలానికి కూడా మంచి గుర్తింపు ఇచ్చి అతను ముందుకెళ్ళడానికి చాలా ఆసక్తిగా ఉన్నారు. కాబట్టి అతని మాటలని విన్నాం మనం. సో ఇలాంటి వాళ్ళే కదా మనకు కావాలి, ఇలాంటి యువతరం కదా మనకి ఇప్పుడు కావాలి. కాబట్టి ఎవరికన్నా అవకాశం ఉన్న వాళ్ళు ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తే అతను మాత్రం మంచిగా ముందుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. ఆలోచిస్తే ప్రభుత్వం కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ముఖ్యంగా అతను చెప్తుంది ఏంటంటే అతని మాటలో రాజా గురికి మాత్రం థ్యాంక్స్ చెప్తున్నారు. ఈ విధంగా అతను ముందుకెళ్ళడానికి కోఆపరేట్ చేయమని అతను కోరుకుంటున్నారు. కెమెరామన్ సుబ్రహ్మణ్యంతో ఎల్వి చిన్న, చీరాల, సుమన్ టీవీ.